హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? స్టెప్స్ ఆఫ్ కొల్లాజెన్ బయోసింథసిస్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం కొల్లాజెన్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ద మెయిన్ స్ట్రక్చరల్ ప్రోటీన్ ఫార్మింగ్ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ఆఫ్ డర్మిస్ along with elastin and reticulin. It contributes to 70 to 80% of the dry weight of the skin. ఇప్పుడు మనం ఒక్కొక్క పదం ఈ డెఫినేషన్లో నుంచి డీకోడ్ చేద్దాం. అసలు కొల్లాజెన్ అంటే ఏంటి? బేసికల్గా ఇది ఒక ప్రోటీన్, కానీ చూడ్డానికి మాత్రం ఫైబర్స్ లాగా స్ట్రక్చర్ మాత్రం ఫైబర్స్ లా ఉంటుంది అనమాట. సో దీనికి మనం ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ అని అంటాం. డర్మిస్లో ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్లో మెయిన్ కనెక్టివ్ టిష్యూ, ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ఏదైనా ఉందంటే అది మన కొల్లాజెనే. దీంతో పాటు ఇంకా మిగిలిన ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూస్ ఇలాస్టిన్ అండ్ రెటైకులిన్. రెటైకులిన్ అనేది కూడా కొల్లాజెనే, టైప్ 3 కొల్లాజెన్. కానీ దాన్ని ఎందుకు సెపరేట్గా కేటగరైజ్ చేసామో కొంచెం తర్వాత చూద్దాం. ఎంత మెయిన్ కాంపోనెంట్ అంటే ఇది ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్లో ఇట్ కంట్రిబ్యూట్స్ టు 70 to 80% ఆఫ్ ద డ్రై వెయిట్ ఆఫ్ ద స్కిన్. డ్రై వెయిట్ అంటే ఏంటంటే స్కిన్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తాన్ని తీసేస్తే మిగిలిపోయిన స్కిన్ని మనం వెయి చేసి చూసినప్పుడు దాన్ని డ్రై వెయిట్ అంటాం. ఆ వెయిట్లో 70 to 80% ఈ కొల్లాజెనే కంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. అంత ఎక్కువ మోతాదులో మన ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ కొల్లాజెన్ అనేది ఉంటుంది డర్మిస్లో. ఇంకా ఏమేమి ఉంటాయి డర్మిస్లో? కాంపోనెంట్స్ ఆఫ్ డర్మిస్ ఏంటో చూద్దాం. సెల్స్ మనందరికీ తెలిసిందే, బ్లడ్ వెజల్స్, సెల్స్ డర్మిస్లో ఉంటుంది. మెయిన్గా మనకు కావాల్సిన సెల్ ఏంటి ఇక్కడ? ఫైబ్రోబ్లాస్ట్. ఎందుకంటే ఈ ఫైబ్రోబ్లాస్టే ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సెల్ బయట ఉండేవంతా ఒక మ్యాట్రిక్స్ ఫామ్ చేస్తే దాన్ని ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ అంటాం. అందులో ఏమేమి ఉంటాయి? ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది, ఇంకా గ్రౌండ్ సబ్స్టాన్స్ ఉంటుంది. సెల్ ఏమో లివింగ్ థింగ్, ఫైబ్రోబ్లాస్ట్ నాన్ లివింగ్ థింగ్స్ని, ప్రోటీన్స్ని, గ్రౌండ్ సబ్స్టెన్స్ని, వీటన్నిటిని ఫామ్ చేస్తుంది అనమాట. అదే ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్. సెల్లే ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ని ఫామ్ చేస్తుంది. ఇవన్నీ ఎక్కడ ఎంబెడ్ అయి ఉంటాయంటే ఎమార్ఫస్ జెల్ లైక్ గ్రౌండ్ సబ్స్టాన్స్లో ఎంబెడ్ అయి ఉంటాయి. సో ఈ గ్రౌండ్ సబ్స్టాన్స్లో వాటరు, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఇది ఒక జెల్లా ఉంటుంది అనమాట. ఎమార్ఫస్ జెల్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే మనము లివింగ్ బీయింగ్స్, లివింగ్ థింగ్స్, బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, హౌసెస్ని, నాన్ లివింగ్ థింగ్స్ని. ఈ రెండు, మనము, బిల్డింగ్స్, ఈ రెండు కూడా గ్రౌండ్ మీద ఎంబెడ్ అయి ఉంటాయి అనమాట. సేమ్ ఫైబ్రోబ్లాస్ట్ అనే సెల్ ఈ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూస్ని అన్నిటిని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఎమార్ఫస్ జెల్ లైక్ గ్రౌండ్ సబ్స్టాన్స్లో ఎంబెడ్ అయి ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, డర్మిస్ మొత్తం పెద్ద జెల్ లాగా, ఎమార్ఫస్ జెల్ లాగా. అందులో ఈ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ, ఫైబ్రోబ్లాస్ట్, మ్యాక్రోఫేజెస్ ఇవన్నీ కూడా ఎంబెడ్ అయి ఉంటాయి అనమాట. ఫస్ట్ మన ఎమార్ఫస్ జెల్ అంటే ఏంటి? నథింగ్ బట్ గ్రౌండ్ సబ్స్టెన్స్. ఏమేమి ఉంటాయి? గ్లైకోసమైనో గ్లైకాన్స్, మెయిన్గా హైల్యూరోనిక్ యాసిడ్ కూడా గ్లైకోసమైనో గ్లైకానే. నెక్స్ట్ ప్రోటియోగ్లైకాన్స్, గ్లైకో ప్రోటీన్స్, వాటర్, ఎలక్ట్రోలైట్స్. ఆబ్వియస్లీ బాడీలో ఎక్కడ చూడు వాటర్ ఉంటుంది. మెయిన్గా ఇక్కడ గ్రౌండ్ సబ్స్టాన్స్లో వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. దీనివల్లే దీనికి జెల్ లైక్ స్ట్రక్చర్ వస్తుంది. వీటి గురించి నేను ఎందుకు చెప్తున్నాను, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంది? మనం వినే ఉంటాం హైల్యూరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ అని. ఈ ఫిల్లర్స్ తీసుకొని గ్రౌండ్ సబ్స్టెన్స్ని ఫిల్ చేసామంటే హైల్యూరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ని పోయిన యూత్, వాల్యూమ్ ఆఫ్ ద ఫేస్, ఓల్డ్ ఏజ్ పీపుల్కి తిరిగి వస్తుంది అనమాట. అందుకే ఫిల్లర్స్ వేయించుకుంటూ ఉంటారు చాలామంది, వాల్యూమ్ని పెంచడానికి ఫేస్లో. గ్లైకోసమైనో గ్లైకాన్స్ హైపోథైరాయిడిజంలో మిక్సెడిమా అని అంటాం కదా, ఆ కండిషన్లో ఎక్కువ అయిపోద్ది అనమాట. సో దీనివల్ల మొత్తం బాడీ అంతా పఫీగా అయిపోద్ది, ఈ గ్రౌండ్ సబ్స్టెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల. గ్లైకోసమైనో గ్లైకాన్ హైపోథైరాయిడిజంలో. సో రెండు అప్లైడ్ ఆస్పెక్ట్స్, హైల్యూరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్, నెక్స్ట్ మిక్సెడిమాలో పఫీనెస్ అంతా రీజన్ ఈ గ్లైకోసమైనో గ్లైకాన్ ఎక్కువ అయిపోవడమే. నౌ కమింగ్ టు ఫైబరస్ కనెక్టివ్ టిష్యూ. పేరుకే ఇది ఫైబర్, కానీ యాక్చువల్లీ ఇవన్నీ ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ బై ఫైబ్రోబ్లాస్ట్. ఒక్కొక్కటి చూద్దాం, ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఒకటేమో మెయిన్ కొల్లాజెన్, 70 to 80% కొల్లాజెనే ఉంటుంది. నెక్స్ట్ ఇలాస్టిన్, ఒక 2 to 4%. కొల్లాజెన్లో ఒక రకమే టైప్ 3 కొల్లాజెనే ఈ రెటైకులిన్. ఈ రెటైకులిన్ అసలు ఎందుకు సెపరేట్ చేసేసారు కొల్లాజెన్ నుంచి అంటే ఇది నెట్లా ఉంటుంది అనమాట. అందుకే దీనికి పేరు రెటైకులిన్. నెట్వర్క్లా ఉంటుంది, థిన్ ఉంటుంది. కానీ కొల్లాజెన్స్ వచ్చి థిక్ ఉండాలి.
సో కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. థిన్ ఉంటుంది, బండిల్స్లా ఉండాలి కొల్లాజిన్, కానీ ఇదేమో నెట్వర్క్లా ఉంటుంది దీని స్ట్రక్చర్. అందుకనేసి దీన్ని సపరేట్ చేసేసారు. స్టెయినింగ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్. కొల్లాజిన్ అయితే రొటీన్ స్టెయిన్, హెచ్ఎన్ఈ స్టెయిన్తో స్టెయిన్ చేసి లైట్ మైక్రోస్కోప్లో చూస్తే పింక్ థిక్ బండిల్స్, ఫైబర్స్ కనిపిస్తాయి. అదే రెటైకులిన్ని స్టెయిన్ చేసిన హెచ్ఎన్ఈతో కనిపించదు. మనము స్పెషల్ స్టెయిన్ వాడాలి, దట్ ఈస్ సిల్వర్ స్టెయిన్ విచ్ స్టెయిన్స్ రెటైకులిన్ బ్లాక్. మనకు మన ఫైనల్ ఇయర్లో నేమ్ ఎనీ 10 సైన్స్ ఇన్ డర్మటాలజీ, నేమ్ ఎనీ 10 స్పెషల్ స్టెయిన్స్ ఇన్ డర్మటాలజీ అని అడగొచ్చు. ఇక్కడ మనం 2 స్పెషల్ స్టెయిన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఒకటి సిల్వర్ స్టెయిన్ విచ్ స్టెయిన్స్ టైప్ 3 కొల్లాజిన్ బ్లాక్. ఇంకొకటి వర్హోయెఫ్ వాన్ గియసన్ స్టెయిన్ విచ్ స్టెయిన్స్ ఇలాస్టిన్ బ్లాక్. ఈ 2 స్పెషల్ స్టెయిన్స్ బ్లాక్గానే స్టెయిన్ చేస్తుంది. ఒకటేమో రెటైకులిన్ని సిల్వర్ రెటైకులిన్, ఇలాస్టిన్ వచ్చి వర్హోయెఫ్ వాన్ గియసన్ స్టెయిన్. సో మిగిలిన 8 స్టెయిన్స్ నెక్స్ట్ ఎప్పుడన్నా కవర్ చేద్దాం. ఫస్ట్ కొల్లాజిన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ థిక్ బండిల్స్ విచ్ గివ్స్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్. సో మనకి స్ట్రెంగ్త్ని, సపోర్ట్ని, టెన్సైల్ స్ట్రెంగ్త్ని, మెకానికల్ ప్రెషర్ పెట్టినా దానికి రెసిస్ట్ చేయడానికి మనకు టెన్సైల్ స్ట్రెంగ్త్ కావాలి. అది ప్రొవైడ్ చేయడానికి కొల్లాజిన్ బండిల్స్గా ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో దీని పర్పస్ స్ట్రెంగ్త్ని ఇవ్వడం కాబట్టి బండిల్స్ ఫామ్ అయి ఉంటుంది. అదే ఇలాస్టిన్ని తీసుకుంటే ఇది థిన్గా బ్రాంచింగ్ ఫైబర్స్ అనమాట. ఇది ఫైబరే కానీ బండిల్స్ ఫామ్ చేయదు, బ్రాంచెస్ ఫామ్ చేస్తుంది. ఎందుకు ఇది బ్రాంచింగ్ ఫామ్ చేయాలి? దీని పర్పస్ టు ప్రొవైడ్ ఇలాస్టిసిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెచ్చింగ్ అండ్ రీకాయిలింగ్ కెపాసిటీ. మన స్కిన్ని మనం స్ట్రెచ్ చేసి తిరిగి వదిలినా దాని ప్లేస్కి అది వెళ్ళిపోద్ది. ఆ రీకాయిలింగ్ కెపాసిటీయే ఇలాస్టిసిటీ అనమాట. దాన్ని ప్రొవైడ్ చేసేది ఏంటి? ఈ ఇలాస్టిక్ ఫైబర్స్, బికాస్ ఇట్ ఈస్ బ్రాంచింగ్ థిన్ ఫైబర్స్. కొల్లాజిన్ ఏమో థిక్ బండిల్స్ అనమాట స్ట్రెంగ్త్కి, ఇలాస్టిన్ ఏమో థిన్ బ్రాంచెస్ ఫర్ ప్రొవైడింగ్ ఇలాస్టిసిటీ. ఒకవేళ కొల్లాజిన్ డిఫెక్టివ్గా ఉంటే ఏం జరుగుతుంది? స్ట్రెంగ్త్ ఉండదు, సపోర్ట్ ఉండదు, ఈజీగా ఫ్రెజైల్ అయిపోద్ది స్కిన్, వీక్గా ఫ్రెజైల్గా. కొల్లాజిన్ బ్లడ్ వెజల్స్ని, ఇంటర్నల్ ఆర్గాన్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ బ్లడ్ వెజల్స్ కూడా ఫ్రెజైల్ అయిపోయి ఈజీగా బ్రూయిసెస్ వచ్చేస్తాయి. జస్ట్ మెకానికల్ ప్రెషర్ని తట్టుకోలేక. గట్టిగా ప్రెషర్ ఇస్తే చాలు ఈజీగా బ్రూయిసెస్ రావడం, హైపర్ ఎక్స్టెన్సిబుల్ అయిపోవడం, జాయింట్స్, డర్మిస్, స్కిన్ మొత్తం. ఇంకా వూండ్ హీలింగ్ కూడా సరిగ్గా జరగదు. కొల్లాజిన్ వూండ్ హీలింగ్కి అవసరం. ఇవి కొల్లాజిన్ డిఫెక్టివ్ అయితే. ఒకవేళ ఇలాస్టిన్ డిఫెక్ట్ అయితే, ఇలాస్టిన్ ఒక ప్రాపర్టీయే రీకాయిలింగ్ కెపాసిటీ, అది పోద్ది. స్కిన్ లాగామంటే అది ఉన్న చోటే, లాగిన చోటే అలానే ఉండిపోద్ది అనమాట. సో రింకిల్స్ ఫామ్ అవుతాయి ఇలాస్టిన్ కనుక డిఫెక్టివ్గా ఉంటే. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక చెట్టుని తీసుకోండి, థిన్ బ్రాంచ్ని థిన్నెస్ట్ బ్రాంచ్ని పుల్ చేస్తే మన చేతికి వస్తుంది, మళ్ళీ వదిలితే దాని ప్లేస్కి అది వెళ్ళిపోద్ది. అదే ఇలాస్టిసిటీ. అదే థిక్కెస్ట్ బ్రాంచ్ తీసుకొని పుల్ చేసామనుకో అసలు రాదు, ఇంకా గట్టిగా లాగితే ఇరిగి మన చేతిలోకి వచ్చేస్తుంది. దాని పర్పస్ ఏంటి? స్ట్రెంగ్త్ని ఇవ్వడం, అక్కడే ఉండి స్ట్రెంగ్త్ని ఇవ్వడం చెట్టుకి. థిక్ బ్రాంచ్ అయితే, థిన్ బ్రాంచ్ అయితే ఇలాస్టిసిటీ, లాగినా ఏం కాదు, మళ్ళీ దాని ప్లేస్కి అది వెళ్ళిపోద్ది. సో ఇది డర్మిస్లో ఉన్న స్ట్రక్చర్స్, కాంపోనెంట్స్ ఆఫ్ డర్మిస్. మన మెయిన్ టాపిక్ కొల్లాజిన్స్కి ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ జీన్స్ కనుక వేరీ అయితే వేరియస్ టైప్స్ ఆఫ్ కొల్లాజిన్స్ ఫామ్ అవుతాయి అల్టిమేట్గా. సో చాలా రకాల కొల్లాజిన్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో అందులో కొన్ని ఎక్కడ ఉంటాయి, అది డిఫెక్ట్ అయితే ఏ డిసీజ్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ టైప్ 1 కొల్లాజిన్. మెయిన్ 80% to 90% కొల్లాజిన్స్లో మెయిన్ టైప్ 1 అనమాట. డర్మిస్లో ఉంటుంది. ఇంకా డీప్గా చెప్పాలంటే డీప్ డర్మిస్లో, రెటికులర్ డర్మిస్లో ఉంటుంది, బోన్స్లో ఉంటాయి. టైప్ 1 బోన్. ఇది కనుక డిఫెక్ట్ అయితే బోన్ అఫెక్ట్ అవుతుంది, సింపుల్, ఆస్టియోజెనసిస్ ఇంపర్ఫెక్టా. టైప్ 2 కొల్లాజిన్. ఫేమస్ నెమోనిక్ వచ్చి కార్టిలేజ్లో ఉంటుంది. కార్టిలేజ్ డిఫెక్ట్ టైప్ 2 డిఫెక్ట్ అయితే ఆబ్వియస్లీ కార్టిలేజ్ డిఫెక్టివ్గా ఉంటుంది, కాండ్రో డిస్ప్లేసియా వస్తుంది. టైప్ 3 కొల్లాజిన్ డర్మిస్లో ఉంటుంది. టైప్ 1 ఏమో డీప్ డర్మిస్, ఇప్పుడు సూపర్ఫిషియల్ డర్మిస్, ప్యాపిల్లరీ డర్మిస్లో ఉంటుంది. ఇంకా ఇంటర్నల్ ఆర్గాన్స్ లైక్ జిఐటీని, యూటిరస్ని, బ్లడ్ వెజల్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఏది? టైప్ 3 కొల్లాజిన్. చెప్పాను కదా నెట్లా ఉంటుంది, రెటైకులిన్ అని. సో ఇదే. ఇప్పుడు ఇది అఫెక్ట్ అయితే ఏం అఫెక్ట్ అవ్వాలి? బ్లడ్ వెజల్స్. సో వాస్క్యులర్ టైప్ ఆఫ్ ఎహ్లర్ డాన్లోస్ సిండ్రోమ్ వస్తుంది. టైప్ 4, 7, 17 ఈ 3 బేస్మెంట్ మెంబ్రేన్ జోన్కి సంబంధించినవి. 4 కనుక డిఫెక్టివ్ అయితే ఆల్పోర్ట్స్ సిండ్రోమ్ వస్తుంది. ఇప్పుడు స్ట్రక్చరల్ డిఫెక్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. అదే 4 మీద ఒక యాంటీబాడీ వచ్చి అటాక్ చేస్తే గుడ్ పాస్చర్ సిండ్రోమ్ వస్తుంది, అది డిఫరెంట్. ఇక్కడ మనకు స్ట్రక్చరల్ డిఫెక్ట్ వల్ల ఆల్పోర్ట్ సిండ్రోమ్.
సేమ్ 17 కనుక స్ట్రక్చరల్లీ డిఫెక్టివ్గా ఉంటే జంక్షనాలిస్, ఎపిడర్మోలైసిస్, బుల్లోసా, జంక్షనాలిస్ వస్తుంది. 7 డిఫెక్ట్ అయితే డీప్గా ఉంటుంది అనమాట బేస్మెంట్ మెంబ్రెయిన్లో ఇది. సో డిస్ట్రోఫికన్స్ వస్తుంది. ఎపిడర్మోలైసిస్, బుల్లోసా, డిస్ట్రోఫికన్స్. టైప్ 5 కొల్లాజిన్ డర్మిస్లో ఉంటుంది. ఏ కొల్లాజిన్ అయితే డర్మిస్లో ఉంటుందో వాటన్నిటిని గ్రీన్తో హైలైట్ చేశాను. డర్మిస్లో ఉన్న ఏ కొల్లాజిన్ ఎఫెక్ట్ అయినా మనకు వచ్చే రిజల్టెంట్ డిసీజ్ ఒక్కటే, ఎహ్లర్ డాన్లోస్ సిండ్రోమ్. ఇక్కడ మీరు చూడొచ్చు 5 దగ్గర ఉంది, గ్రీన్గా మెన్షన్ చేశా. 3 దగ్గర ఉంది, గ్రీన్గా మెన్షన్ చేశా. ఇంకా 1లో కూడా మనం కొన్ని వేరియంట్స్ని రాసుకోవచ్చు. ఎహ్లర్ డాన్లోస్ సిండ్రోమ్. సింపుల్ ఆడ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. 1, 3, 5 ఈ 3 డర్మిస్లో ఉంటుంది. ఈ మూడిట్లో ఏది పోయినా ఎహ్లర్ డాన్లోస్ సిండ్రోమ్ వస్తుంది. కానీ ఎక్స్ట్రాగా గుర్తుపెట్టుకోవాల్సింది 1 బోన్లో ఉంటుంది. ఆస్ట్రోజెన్సిస్ ఇన్పర్ఫెక్టా. నెక్స్ట్ కమింగ్ టు ప్రాపర్ టాపిక్ మనదేంటి, స్టెప్స్ ఆఫ్ కొల్లాజిన్ బయోసింథసిస్ అక్కర్స్ ఇన్ ఫైబ్రోబ్లాస్ట్. ఆల్రెడీ చూసాం. కానీ బాడీలో చాలా చోట్ల ఉంది కదా కొల్లాజిన్, అక్కడ కూడా ప్రొడ్యూస్ అవ్వాలి కదా. సో ఇట్ ఈస్ ఆల్సో ప్రొడ్యూస్డ్ బై ఏ నెంబర్ ఆఫ్ సెల్స్ లైక్ స్మూత్ మజిల్ సెల్స్, వాస్క్యులర్ ఎండోథీలియల్ సెల్స్, ఎపిడర్మల్ కెరాటినోసైట్స్. ఇవి కూడా కొల్లాజిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అసలు కొల్లాజిన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇది ప్రోటీన్ అని మనందరికీ తెలుసు. ఇప్పటిదాకా అదే చెప్తూ వచ్చా. మిలియన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కలిస్తే ప్రోటీన్ అవుతుంది. సో ఎవ్రీ థర్డ్ అమైనో యాసిడ్ కొల్లాజిన్లో గ్లైసిన్, ఇది కాన్స్టెంట్. XY అనేది ఎందుకు రాశారంటే మనం 10th క్లాస్లో మ్యాథ్స్ చేసేటప్పుడు ఏదైనా తెలియని వేరియబుల్ని లెటస్ సపోజ్ టేక్ ఇట్ యాస్ X అంటాం కదా. సో సేమ్ ఇక్కడ కూడా XY అనేది కాన్స్టెంట్ కాదు. ఒకసారి ఏమో ప్రొలిన్ ఉండొచ్చు, లైసిన్ ఉండొచ్చు. ఇవి కనుక హైడ్రాక్సిలేజ్ అయిపోతే హైడ్రాక్సీ ప్రొలిన్ ఉండొచ్చు, హైడ్రాక్సీ లైసిన్ ఉండొచ్చు. వేరీ అవుతూ ఉంటుంది అనమాట. కాన్స్టెంట్ కాదు. కాన్స్టెంట్ అమైనో యాసిడ్ గ్లైసిన్, ఎవ్రీ థర్డ్ అమైనో యాసిడ్ గ్లైసిన్. రిమైనింగ్ 2 మారుతూ ఉంటుంది, ప్రొలిన్ అవ్వచ్చు, లైసిన్ అవ్వచ్చు. సో XY అని పెట్టేశారు. n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ పాలీపెప్టైడ్ చైన్ రిపీట్ అవుతూ ఉంటుంది. కొల్లాజిన్ బేసిక్ స్ట్రక్చర్ వచ్చి ఇది ఎలా పుడుతుంది, కొల్లాజిన్ని ఎలా పుడుతుంది ఏంటి దాని కథ ఏంటో చూద్దాం. బయోసింథసిస్. ఫస్ట్ జెనెటిక్ లెవెల్ నుంచి, న్యూక్లియస్ నుంచి వద్దాం. న్యూక్లియస్లో ఏం జరుగుతుంది, DNA కాస్త మెసెంజర్ RNAగా కన్వర్ట్ అవుతుంది. దీన్నే మనం ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం, అందరికీ తెలిసిందే. ఫస్ట్ స్టెప్ ట్రాన్స్క్రిప్షన్ న్యూక్లియస్లో జరుగుతుంది. DNA కాస్త మెసెంజర్ RNAగా కన్వర్ట్ అవుతుంది. ఏం మెసేజ్, క్లియర్గా ఇది మెసేజ్ ఇస్తుంది, ఇలాంటి టైప్ ఆఫ్ కొల్లాజిన్ ప్రొడ్యూస్ చేయని. ఈ మెసెంజర్ RNA నెక్స్ట్ న్యూక్లియస్ నుంచి బయటకు వచ్చి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోకి వెళ్తుంది. తెలుసు కదా, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రైబోజోమ్స్ అన్ని అటాచ్ అయి ఉంటాయి. రైబోజోమ్స్ ఆర్ ప్రోటీన్ ఫ్యాక్టరీ, ప్రోటీన్స్ని సింథసైజ్ చేసే ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ ట్రాన్స్లేషన్ జరుగుతుంది. mRNA కాస్త ప్రోటీన్గా మారుతుంది. ప్రో ఆల్ఫా చైన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇండివిజువల్గా చాలా ప్రో ఆల్ఫా చైన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈచ్ ప్రో ఆల్ఫా చైన్ ఈసే ప్రో కొల్లాజెన్, అంటే ప్రికర్సర్ అనమాట. ఇవన్నీ ప్రికర్సర్స్ ఆఫ్ కొల్లాజెన్. పూర్తిగా కొల్లాజిన్ అయితే కాదు, దీంట్లో సిగ్నల్ పెప్టైడ్స్ ఉంటాయి. ఓన్లీ కొల్లాజినస్ డొమైనే కాకుండా సిగ్నల్ పెప్టైడ్స్ కూడా ఉంటాయి. సో ఇది ఒక ప్రికర్సర్ మాత్రమే. ఫ్యూచర్లో కొల్లాజిన్ ఫామ్ అవుతుంది. సింపుల్. ట్రాన్స్లేషన్ తర్వాత వచ్చే 2 మెయిన్ స్టెప్స్ని పోస్ట్ ట్రాన్స్లేషనల్ మాడిఫికేషన్స్ అని అంటాం. ఇది కూడా రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలోనే జరుగుతుంది. ఒకటి వచ్చి హైడ్రాక్సిలేషన్ బై హైడ్రాక్సిలేసెస్. సింపుల్. దీనికి వైటమిన్ C కావాలి, ఆక్సిజన్, ఐరన్ కావాలి. దేనికి, హైడ్రాక్సిలేసెస్కి. పొరపాటున వైటమిన్ C లేదు, తక్కువ తింటున్నాము, సరిగ్గా తినట్లేదు, అప్పుడు ఏమవుతుంది, కొల్లాజిన్ సింథసిస్ డిఫెక్టివ్గా ఉంటుంది. కొల్లాజిన్ ఎందుకు అవసరం, వూండ్ హీలింగ్కి, బ్లడ్ వెజల్స్కి సపోర్ట్ ఇవ్వడానికి, ఇంటర్నల్ ఆర్గాన్స్కి సపోర్ట్ ఇవ్వడానికి, మొత్తానికి మెయిన్ కొల్లాజినే అనమాట. సో బ్లడ్ వెజల్ సపోర్ట్ లేకపోతే గమ్స్ అంతా బ్లీడ్ అవుతుంది, బ్లీడింగ్ గమ్స్ ఇవి వస్తాయి, స్కర్వీ వస్తుంది. వైటమిన్ C డెఫిషియన్సీ ఉంటే హైడ్రాక్సిలేషన్ జరక్క స్కర్వీ వస్తుంది. ఇది కూడా అప్లైడ్ ఆస్పెక్ట్స్లో రాసుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు ఏం హైడ్రాక్సిలేస్. ప్రొలీన్ హైడ్రాక్సిలైజ్ అయితే ప్రొలీన్ని కాస్త హైడ్రాక్సీ ప్రొలీన్గా మారుస్తుంది. లైసిన్ హైడ్రాక్సిలేజ్ అయితే లైసిన్ని కాస్త హైడ్రాక్సిలైసిన్గా మారుస్తుంది. సింపుల్. ఇక్కడే మనం చూసాం కదా, X అంటే ప్రొలీన్ అవ్వచ్చు, లైసిన్ అవ్వచ్చు. ఇప్పుడు హైడ్రాక్సిలేస్ అనే ఎంజైమ్ ద్వారా హైడ్రాక్సీ ప్రొలీన్, హైడ్రాక్సీ లైసిన్స్ వచ్చాయి. హైడ్రోజన్ బాండ్స్, డైసల్ఫేట్ బాండ్స్ వచ్చేసాయి. వీటి వల్ల ఏం జరుగుతుందంటే స్టేబుల్ కోవాలెంట్ క్రాస్ లింక్స్ అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ ట్రిపుల్ హెలికల్ కాన్ఫిగరేషన్ జరుగుతుంది. ఇందాక మనం చూసాం కదా, ప్రో కొల్లాజిన్ అనేది ఆల్ఫా చైన్స్ అనమాట, ఇండివిజువల్ ఆల్ఫా చైన్స్. వీటిని
ట్రిపుల్ హెలికల్ స్ట్రక్చర్గా ఒకదానికొకటి ఇంటర్వైన్ అయ్యి ఇలా ట్రిపుల్ హెలికల్ స్ట్రక్చర్గా ఇంటర్వైన్ అయ్యాక దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ఈ హైడ్రాక్సిలేషన్ గ్లైకోసిలేషన్ పనికొస్తుంది అనమాట. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి, స్టెబిలైజేషన్ ఆఫ్ ట్రిపుల్ హెలికల్ కాన్ఫిగరేషన్ హైడ్రాక్సిలేషన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ గ్లైకోసిలేషన్ ద్వారా ఏం జరుగుతుంది? సింపుల్, పేరులోనే ఉంది, గ్లూకోసు గెలాక్టోస్ యాడ్ అవుతుంది. గ్లూకోజ్ యాడ్ అయితే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్లూకోసిల్ ట్రాన్స్ఫరేస్. గెలాక్టోస్ యాడ్ అయితే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గెలాక్టోసిల్ ట్రాన్స్ఫరేస్. క్లియర్? హైడ్రాక్సిలేసెస్లో 2 ఎంజైమ్స్, లైసిల్ హైడ్రాక్సిలేస్, ప్రోలిన్ హైడ్రాక్సిలేస్. గ్లైకోసిలేషన్లో కూడా 2 ఎంజైమ్స్, గ్లూకోసిల్ ట్రాన్స్ఫరేస్, గెలాక్టోసిల్ ట్రాన్స్ఫరేస్. మొత్తానికి ప్రోటీన్కి మనం గ్లూకోజ్ యాడ్ చేసాం. సో మనకు వచ్చిన రిజల్టెంట్ ప్రోడక్ట్ ఏంది? గ్లైకోప్రోటీన్. యాక్చువల్గా కొల్లాజిన్ గ్లైకోప్రోటీన్ అనమాట. గ్లైకోసిడిక్ లింకేజెస్ ద్వారా లింక్ అవుతుంది గ్లూకోజ్ గెలాక్టోస్ మన మెయిన్గా లైసిన్కి, హైడ్రాక్సీ లైసిన్కి. ఇప్పుడు ట్రిపుల్ హెలిక్స్, ట్రిపుల్ అంటే 3 ఆల్ఫా చైన్స్, 3 ప్రో ఆల్ఫా చైన్స్ అసెంబుల్ అయ్యి ఒక ట్రైమెరిక్ మాలిక్యూల్గా మారుతాయి. ఆల్రెడీ చూపించాను కదా ఇక్కడ బొమ్మ గీసి. ట్రైమెరిక్ మాలిక్యూల్ 1 2 3 ప్రో ఆల్ఫా చైన్స్ ట్రైమెరిక్ మాలిక్యూల్గా మారింది. ఆ తర్వాత హైడ్రాక్సిలేషన్ జరిగింది, డైసల్ఫేట్ బాండ్స్ వచ్చాయి, హైడ్రోజన్ బాండ్స్ వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటర్వైన్ అరౌండ్ ఈచ్ అదర్. ఈ 3 ప్రో ఆల్ఫా చైన్స్ ఒకదానికొకటి ఇంటర్వైన్ అవుతుంది. 1 2 3 ఈ 3 ఒకదానితో ఒకటి ఇంటర్వైన్ అయ్యి ఇంకా ఇంట్రా చైన్ అండ్ ఇంటర్ చైన్ హైడ్రోజన్ అండ్ డైసల్ఫైడ్ బాండ్స్ క్రియేట్ అవడం వల్ల ఒకదాని మధ్యలో ఇంకోటి అల్టిమేట్గా ఇట్ రిజల్ట్స్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ప్రో కొల్లాజెన్, నథింగ్ బట్ ట్రిపుల్ హెలిక్స్ ఫార్మేషన్. సింపుల్, ఇక్కడ మనకు ట్రిపుల్ హెలిక్స్ ఫామ్ అయింది. ఈ ట్రిపుల్ హెలిక్స్లో ఇంట్రా చైన్ హైడ్రోజన్ బాండ్స్, డైసల్ఫైడ్ బాండ్స్, ఇంటర్ చైన్ హైడ్రోజన్ బాండ్స్, డైసల్ఫైడ్ బాండ్స్ ఇవన్నీ కలిసి థిక్గా స్టెబిలైజ్ చేసేసింది. మన ట్రిపుల్ హెలిక్స్ ఫామ్ అయిపోయింది. ఇండివిజువల్ ప్రికర్సర్ ప్రోకొల్లాజిన్స్ అన్నీ కలిసి ఇప్పుడు ట్రైమెరిక్ మాలిక్యూల్గా మారి ట్రిపుల్ హెలిక్స్ అయిపోయింది అనమాట. ఈ ట్రిపుల్ హెలిక్స్ ఈస్ కాల్డ్ ప్రోకొల్లాజిన్. సో ఇంకా మనం ప్రీ ప్రోకొల్లాజిన్ అనే వర్డ్ ఎత్తేసేయచ్చు. ప్రీ ప్రోకొల్లాజిన్ కాస్త ప్రోకొల్లాజిన్ అయిపోయింది. ఈ స్టెప్స్ అన్నీ ఎక్కడ జరిగాయి? రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో. ఇప్పుడు ఈ ప్రోకొల్లాజిన్ మాలిక్యూల్స్ని గిఫ్ట్ ప్యాకింగ్ చేయాలన్నమాట. గిఫ్ట్ ప్యాక్ చేసి దాని యొక్క డెస్టినేషన్కి తోసేయాలి, అంటే ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్లోకి తోసేయాలి. ఇది ఎక్కడ జరుగుతుంది? గాల్గి అపారాటస్. మనందరికీ తెలిసిందే గాల్గి అపారాటస్లో గిఫ్ట్ ప్యాకింగ్ జరుగుతుందని ప్రోటీన్స్కి. అలా జరిగాక ఎక్సోసైటోసిస్ ద్వారా ప్రోకొల్లాజిన్ మాలిక్యూల్స్ అన్ని సెక్రీటరీ వెసైకిల్స్ ద్వారా ఇట్ విల్ గెట్ ఎక్సోసైటోస్, అంటే బయటికి తోసేస్తుంది. దీని యొక్క డెస్టినేషన్ ఏంటి? ఎక్స్ట్రా సెల్యులర్ స్పేసే కదా. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్లో ఏముంది? ట్రిపుల్ హెలిక్సెస్ ఉన్నాయి, అంటే ప్రోకొల్లాజిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్లో ఏం జరుగుద్దో చూద్దాం. క్లీవేజ్ జరుగుతుంది. క్లీవేజ్ ఆఫ్ ఎండ్స్ ఆఫ్ ప్రోకొల్లాజిన్ బై ప్రోకొల్లాజిన్ పెప్టిడేసెస్. ఇప్పుడు ఎందుకు ఇక్కడ క్లీవేజ్ జరుగుతుంది చూద్దాం. మనకు ఇప్పటి వరకు ఏమొచ్చింది? ట్రిపుల్ హెలిక్స్ ఫామ్ అయింది, ఇదే ప్రోకొల్లాజిన్. కానీ ఎండ్స్లో ఏమో ట్రిపుల్ హెలిక్స్ లా కాకుండా సింపుల్ ట్రైమెరిక్ మాలిక్యూల్సే ఉంటాయి అన్నమాట. ఈ ఎండ్స్ని కట్ చేసేస్తుంది ఈ పెప్టిడేసెస్, ప్రోకొల్లాజిన్ పెప్టిడేసెస్. ఇలా ఈ ఎండ్స్ కట్ అయిపోతే అల్టిమేట్గా ఓన్లీ ట్రిపుల్ హెలిక్సే మిగులుతుంది. ఈ ట్రిపుల్ హెలిక్స్ కాస్త ఇప్పుడు కరెక్ట్గా గిఫ్ట్ ప్యాక్ సరిగ్గా జరగకపోతే, ర్యాపర్ కొంచెం మిగిలిపోతే ఎండ్స్ని కట్ చేస్తాం కదా క్లియర్గా, అలాగా ప్రోకొల్లాజిన్ పెప్టిడేస్ కట్ చేసేసి క్లియర్గా ఇన్సాల్యుబుల్ స్ట్రాంగ్ ట్రోపోకొల్లాజిన్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఇట్ ఈస్ నో మోరే ప్రోకొల్లాజిన్. బయటకు వచ్చి పడ్డాక పెప్టిడేసెస్ కట్ చేసి క్లియర్గా ఇన్సాల్యుబుల్ ట్రోపోకొల్లాజిన్ ఫామ్ అయింది. ఇది మన మెయిన్ మోనోమర్ అనమాట. కొల్లాజిన్, మెచ్యూర్ కొల్లాజిన్కి మోనోమర్స్ ఇవి ట్రోపోకొల్లాజిన్స్. మల్టిపుల్ ట్రోపోకొల్లాజిన్ మోనోమర్స్ అన్నీ కలిసి అగ్రిగేట్ అయ్యి పొలిమరైజ్ అయ్యి ఇట్ విల్ ఫామ్ ఏ మెచ్యూర్ కొల్లాజిన్ ఫైబ్రిల్. సింపుల్. ఈ ఫైబ్రిల్ అనేది ఇనీషియల్గా ఫార్మ్ అయినప్పుడు థిన్గా మన ఎగ్జామ్ అయిపోయాక ఎగ్జామ్స్కి కడతాం చూడు థ్రెడ్, ఆ థిన్నెస్ట్ థ్రెడ్లా ఉంటుంది. ఇలాంటి థ్రెడ్స్ అన్నీ కలిసి అగ్రిగేట్ అయ్యి నెక్స్ట్ ఫైబర్గా మారుతుంది. అది నెక్స్ట్ చూద్దాం. ఆ ఫైబర్ ఇంకా అగ్రిగేట్ అయ్యి బండిల్స్గా మారుతుంది. వీటన్నిటిని స్టెబిలైజ్ చేయడానికి క్రాస్ లింకింగ్ అనే ఫైనల్ స్టెప్ జరుగుతుంది.
క్లీవేజ్ ద్వారా ఏమొచ్చింది, ట్రోపో కొల్లాజిన్ మోనోమర్స్ వచ్చాయి. ఇవన్నీ ఆర్గనైజ్ అయ్యి ఏమొచ్చింది, కొల్లాజిన్ ఫైబ్రిల్స్ వచ్చాయి. ఈ ఫైబ్రిల్స్ ఫైబర్స్గా బండిల్స్గా ఏర్పడిన తర్వాత వీటిని స్టెబిలైజ్ చేయడానికి లైసిల్ ఆక్సిడేస్ వస్తుంది, ఫైనల్ ఎంజైమ్. దీనికి కాపర్ కావాలి సరిగ్గా పనిచేయాలంటే. క్రాస్ లింకింగ్ చేయడానికే వస్తుంది. క్రాస్ లింకింగ్ అంటే ఏంటి, ఇట్ ఫార్మ్స్ కోవాలెంట్ బాండ్స్ బిట్వీన్ ట్రోపోకొల్లాజన్ మాలిక్యూల్స్ which stabilizes the mature collagen fibrils, which will organize themselves into fibers and then to bundles. Bundles ఫామ్ అయితే మనకు సపోర్ట్ ఇవ్వడానికి, టెన్సైల్ స్ట్రెంత్ ప్రొవైడ్ చేయడానికి మెచ్యూర్ కొల్లాజన్ రెడీ అయిపోయినట్టే ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్లో. సింపుల్, రెండు స్టెప్స్ సెల్ బయట జరిగేది. ఒకటి క్లీవేజ్, ట్రోపోకొల్లాజన్ ఫామ్ చేయడానికి. నెక్స్ట్ క్రాస్ లింకింగ్, థిక్ బండిల్స్ ఫామ్ అవడానికి, ఆర్గనైజ్ అవ్వడానికి. ఫైనల్ మెచ్యూర్ కొల్లాజిన్ వచ్చేసినట్టే. ఇది స్టోరీ ఆఫ్ బర్త్ ఆఫ్ కొల్లాజన్. ఎక్కడ పుడుతుంది, జీన్స్ లెవెల్లో ట్రాన్స్క్రిప్షన్ ద్వారా మెసెంజర్ ఆర్ఎన్ఏ వచ్చి, మెసెంజర్ ఆర్ఎన్ఏ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి వెళ్ళి 2 మెయిన్ స్టెప్స్ జరుగుతాయి. ఒకటి వచ్చి ట్రాన్స్లేషన్ తర్వాత జరిగేవన్నీ పోస్ట్ ట్రాన్స్లేషనల్ మాడిఫికేషన్, హైడ్రాక్సిలేషన్, గ్లైకోసిలేషన్. ఆ తర్వాత ఇండివిజువల్ ఆల్ఫా చైన్స్ అన్ని 3 మాలిక్యూల్స్గా ట్రిపుల్ హెలిక్స్ ఫామ్ అవుతుంది. ట్రిపుల్ హెలిక్స్ ఈస్ నథింగ్ బట్ ప్రోకొల్లాజన్. ఇంకా ప్రోకొల్లాజన్ ఫామ్ అవ్వగానే మన గాల్గి అపారటస్ గిఫ్ట్ ప్యాక్ చేసి తోసేస్తుంది సెల్ బయటకు వచ్చాక ఈ ట్రిపుల్ హెలిక్స్ని ప్రోకొల్లాజిన్ పెప్టిడేసెస్ కట్ చేసేసి అన్నెసెసరీ ఎండ్స్ని ట్రోపోకొల్లాజిన్గా, ఇన్సాల్యుబుల్ కొల్లాజిన్గా మారుస్తుంది అనమాట. అది క్రాస్ లింకింగ్ జరిగి మెచ్యూర్ కొల్లాజిన్ ఫైబ్రిల్స్, దెన్ ఆర్గనైజ్ టు ఫైబర్స్, దెన్ బండిల్స్ ఫామ్ అవుతాయి. సింపుల్. పుట్టిన ప్రతిదీ ఒక ఎక్స్పైరీ డేట్తోనే పుడుతుంది. సో ఎక్స్పైరీ డేట్ అవ్వగానే మన కొల్లాజిన్ కూడా డీగ్రేడ్ అయిపోవాల్సిందే. ఎలా, ఇట్ విల్ అండర్గో కంటిన్యూస్ ఎట్ స్లో డీగ్రేడేషన్ బై కొల్లాజినేసెస్. కొల్లాజిన్ని డిగ్రేడ్ చేసేవి ఎంజైమ్స్ని కొల్లాజినేసెస్ అని అంటాం. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ మ్యాట్రిక్స్ మెటాలోప్రోటీనేస్. సింపుల్. జెనెటిక్ లెవెల్లో వేరియస్ టైప్స్ ఆఫ్ కొల్లాజిన్స్ పుడతాయి. అల్టిమేట్గా మ్యాట్రిక్స్ మెటాలోప్రోటీనేస్ ఫ్యామిలీ ద్వారా డిగ్రేడ్ అయిపోద్ది. కంటిన్యూస్గా స్లోగా డిగ్రేడ్ అవుతుంది. దానికి ప్రూఫ్ ఏంటంటే మన యూరిన్లో కొల్లాజిన్ డిగ్రేడేషన్ ప్రోడక్ట్ అయిన హైడ్రాక్సిప్రోలిన్ ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దాని ద్వారా కనుక్కున్నారు కొల్లాజిన్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, డిగ్రేడ్ అయ్యి ఎలిమినేట్ అవుతూ ఉంటుంది. సపోజ్ క్యాన్సర్ పేషెంట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు, క్యాన్సర్ సెల్స్ అన్ని మెటాస్టేజ్ అవుతూ అయ్యే ప్రాసెస్లో సో మెనీ కొల్లాజినేసెస్ని ప్రొడ్యూస్ చేసి, అది ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా, బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదా. సో కొల్లాజినేసెస్ని ప్రొడ్యూస్ చేసి కొల్లాజిన్ని డెస్ట్రాయ్ చేసుకుంటూ బాడీ మొత్తాన్ని తినేస్తుంది అనమాట. సో అందుకే క్యాన్సర్ పేషెంట్స్ ఫైనల్ స్టేజ్లో చాలా థిన్గా అయిపోతారు అనమాట. ఎందుకు, కొల్లాజిన్ డిగ్రేడేషన్ ప్రొడక్షన్ కంటే అవుట్వే అయిపోద్ది, చాలా ఎక్కువ అయిపోద్ది వాళ్ళల్లో. ఇది మన కొల్లాజిన్ యొక్క బయోసింథసిస్ స్టోరీ అంటిల్ ఎండ్, దాని యొక్క డిఫెక్ట్స్ అన్నీ. ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హస్త లా విస్తా, దస్ విదాన్య.